కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మనోహరం చూడండి. చాలు 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 ఒక వచ్చినవి చాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం. మరి సహోదరులు సహోదరీలు అని ఉంది అక్కడ. మరి ఎందుకని సహోదరీలు అనలేదు అంటే దీనికి పౌలు భక్తుడు ఆత్మలో నింపబడి ఆయన చెప్తాడు. మనమందరము ఎవరమంటే ఆత్మలం. ఎవరని చెప్పండి? ఈ ఆత్మకి ఒక శరీరం వచ్చింది. ఆ శరీరానికి ఒక పేరు వచ్చింది. ఏంటా పేరు? జోస్ఫిన్ గారని, తర్వాత మన సుకన్య గారని, పద్మ గారని, ఝాన్సీ అని. మరి ఈ శరీరము మనమంతా ఎవరు? సంఘానికి శిరస్సు క్రీస్తు. మనమందరమేమో శరీరము ఎలా ఉంది? శరీరం అంతా కూడా అవయవాలమే అంటే చక్కగా చెప్పారు, అది కూడా ఇచ్చాడు. మరి అవయవాలని ఒకదానికొకటి అతుకబడి ఉన్నాయి. అవునా? ఈ చెయ్యి పక్కిపోయిద్దా? నేను ఈ శరీరంలో భాగాన్ని కాదు అని ఈ శరీరంలో వచ్చి పక్క తొలగిపోయిద్దా? తొలగిపోదు. కాబట్టి మనం ఏ సంఘస్థులమైనా, ఏ మందిరానికి సంబంధించిన వారమైనా, ఆ మందిరానికి పేరైనా, మినిస్టర్కి పేరైనా గుర్తు పెట్టుకోవడానికి మనుషులు పెట్టుకున్నారు. ఏ కులం వాళ్ళమైనా, ఏ మతం వాళ్ళమైనా మనమందరం కూడా పరలోకపు తండ్రి యొక్క శరీరమై ఉన్నాం ఇక్కడ. ఆమె చెప్పండి. కాబట్టి ఆ శరీరము ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఐక్యతతో ఉండాలి. ఎలా ఉండాలి? ఐక్యతతో. పిలిచాను కదా, పిలిచారు కాబట్టి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారేమో, ఒంట్లో బాగాలేదు, అనవసరంగా చెప్పానే వస్తానని అని అనుకుంటూ వచ్చారు. కానీ అలా కాకుండా పిలిచారు కాబట్టి వెళ్ళాలి. వెళ్తే ఏమో నలుగురు ఆత్మ దొరుకుతారేమో, నా జీవితము ఇంకొంచెము డెవలప్మెంట్లోకి వెళ్ళిద్దేమో, ఈ ప్రాంతంలో నేను స్థిరపడతానేమో, ఒక డౌట్ఫుల్ మైండ్ తోటి వచ్చాను. కాబట్టి ఈ సమయం అయినా కాస్త వెళ్ళి అక్కడన్నా కూర్చుందాం, ఇంటికి వెళ్తే ఎట్లాగో సమస్యలు అనుకుంటా వచ్చేది. కాబట్టి రకరకాలైనటువంటి మనసు తక్కువ. కాబట్టి నేను కూడా ఓపిక ఉన్నా లేకపోయినా ఇసుక్కుంటాను, ఏదో ఒకటి చేసుకుంటాను, సంతోషంగా పెట్టుకుందాం అనుకున్నా. కానీ భారం పెట్టుకున్నా. ఏం భారం? మసాలాలు అవ్వటం, ఏదో అందించడం, అవి కూడా అందించలేకపోయే వాళ్ళకి. కాబట్టి భారంతోనైనా బాధ్యతతోనైనా, అందుకని ప్రభువునందని ప్రయాస ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదు. భారమే, కొంచెం కష్టమే చేయటం. వంట చేయడం మాటల మన ఇంట్లో చేసుకోవడానికి ఓపిక లేదు, పక్కన వాళ్ళు చేయడానికి ఏడ ఉంటుంది అంటే వయసును బట్టి. కొంతమంది వయసులో ఆసక్తిగా చేశారు. వాస్తవానికి నేను ఆతిథ్యం మరొకరి వాక్యం విన్నప్పటి నుంచి, శారమ్మ గారు ఆతిథ్యం చేశారని బైబిల్లో విన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసి నేను పుట్టింటిలో నుంచి అత్తగారింటికి వచ్చేటప్పుడు అందరూ ఏం తెచ్చుకుంటారు? అందరూ ఏం తెచ్చుకుంటారు? అమ్మాయి ఏమైనా చీరలు వేస్తే, సారీ వేస్తే అవన్నీ పట్టుకొని వస్తారు, టీవీలు ఫ్రిడ్జ్లు పట్టుకొని. నేనేం తీసుకుని వచ్చాను తెలుసా? బైబిల్. స్వాతి సపరివార పత్రికలో లేడీస్ క్లబ్లో వంటింటి చిట్కాలని ఉంటాయి. ఆ స్లిప్లన్నీ కట్ చేసుకొని ఒక పేపర్ నిండా, ఒక కవర్ నిండా పెట్టుకున్నట్టు బైబిల్ మర్చిపోరా. బైబిలే ప్రధానం నాకు. అవి కూడా పట్టుకొని వచ్చాయి. ఎందుకంటే చదువుకునే రోజుల్లో ఆ చిట్కాలు నేను ఉపయోగించలేకపోయా. అయితే అత్తగారింటికి వెళ్ళాకైనా ఆ చిట్కాలను పట్టుకొని అవి చదువుకొని బాగా వండి దైవ సేవకులకి పెట్టాలి. ఎవరికి పెట్టాలి? దైవ సేవకులకి పెట్టాలి. ఎందుకంటే దైవ సేవకులకి పెడితే దేవుడికి పెట్టినట్టే, వాళ్ళు మనల్ని దీవిస్తారు అన్న ఉద్దేశంతో ఎన్ని పట్టుకొని వచ్చాయి. కాకపోతే మరి ఎంత చిట్కాలు ఉన్నా కానీ ఆ తర్వాత ఆఖరికి ఇట్లాంటి ఆంటీ గారే నాకు గంగయ్యారు, ఇట్లాంటి సహోదరులే నాకు గంగయ్యారు. ఎందుకనంటే అవన్నీ కూడా పుస్తకాలు ఉంటాయి, కానీ వీళ్ళు దగ్గరుండి ప్రేమతో, ఐక్యతతో, ప్రేమతో నాకు దగ్గరుండి చూపించి ఇలా చేసుకోవాలి అని మరి ఫోన్లో సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి దగ్గరుండి పక్కన వాళ్ళని వచ్చి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. మరి మా గృహప్రవేశం అప్పుడు మా వదిన పిల్లలు ఇక్కడికి వచ్చి చక్కగా అన్ని సహాయం చేశారు, దగ్గరుండి కొనుక్కొని వాళ్ళే వండి పెట్టారు. కాబట్టి మరి ఈ జీవితము నా ఒక్కదానితో కొనసాగుతున్నది కాదు, కానీ ఎన్నో ఈ శరీర భాగాలన్నీ కూడా నాకు తోడై నన్ను ఈ స్థాయిలో ఆయన నిలబెట్టాడు. కాబట్టి మీ అందరి ప్రార్థన, యూట్యూబ్ చూస్తున్న మీ అందరి ప్రార్థన, గ్రూప్లో ఉన్నటువంటి బిడ్డలకి మీ అందరి ప్రార్థన, మరి ముఖ్యంగా వెంకటకృష్ణపురం మా పాస్టర్ గారు ఉంటారు, మా స్నేహితురాలు, మరి నాకు ఆత్మీయ సహోదరి. ఒక రకంగా చెప్పాలంటే ఆమె, నేను ఆమెను ప్రభువులోకి నడిపిస్తే ఆమె నా కోసం ఎంతో ప్రసవేదన పడుతుంది. అట్లా మేమిద్దరము ఒకరిని ఒకరు
సర్దించుకుంటా ఉంటాం. ఇలా చెప్పావు కదా, ఒకరినొకరు సరి చేసుకుంటూ, హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ అని. కాబట్టి ఒకరికి ఒకరు ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోవాలి, హెచ్చరించుకోవాలి. హెచ్చరించినప్పుడు మొహం మార్చుకొని వెళ్ళిపోకూడదు. ఎందుకని? వస్తే ఏమో మాట్లాడితే షంటింగ్ మీద షంటింగ్ ఇస్తుందని చెప్పేసానని నేను దొరికాను ఏమకి మాట్లాడితే వాక్యం మధ్యలో కూడా నన్ను డిస్టర్బ్ చేస్తుందని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఎందుకని అంటే కొంచెం అర్థం చేసుకొని ముందుకు వెళ్తారే మనం. తెలుసు అని కాదు, నాకు తెలిసినప్పుడు చెప్తూ ఎవరు చెప్తున్నా కానీ జాగ్రత్తగా వింటాను. అంటే నాకున్న కృప అది అంతే. కాబట్టి వినటం వల్ల విశ్వాసం కలిగింది. మరి మంచి విశ్వాస సంబంధమైనటువంటి బోధని మరి సుకన్య ద్వారా, ఆంటీ ద్వారా కూడా దేవుడు చెప్పారు. మరి మనమందరం ఎలా ఉండాలంటే సహోదరులు అంటే మనం క్రీస్తులో సహోదరులు, ఆత్మకి స్త్రీ తత్వం అనేది, స్త్రీ ఆత్మ పురుష ఆత్మ అని ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి స్త్రీవైనా పురుషుడివైనా నీవు దేవునిలో ఆత్మవి. మరణిస్తే నీ ఆత్మే దేవుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడ నీవు స్త్రీవై మరి పురుషుడివో పరలోకంలోకి వెళ్ళాలి తెలిసి అక్కడ చూడలేదుగా మనం. కాబట్టి ఇక్కడ స్త్రీ పురుష భేదము శరీరానికి మాత్రమే, కానీ ఆత్మలో మనమందరం సహోదరులం. వీఆర్ బ్రదర్స్. కానీ మనం ఏమో పిలుస్తున్నాం? సిస్టర్ అని పిలుస్తున్నాం. అది కూడా మంచి పదమే, దేవుడే పెట్టాడులేండి. కానీ బ్రదర్స్. కాబట్టి అందుకనే కొంతమంది మా బ్రదర్ పరిశ్రమలు పెట్టుకుంటారు ఏమో నాకు తెలియదు. ఈ సత్యాన్ని దేవుడు ఇప్పుడు ఇవాళే బయలుపరుస్తున్నాడు. కాబట్టి మనమందరం ఆత్మలము, కుమారులం అయితే వారసులమని బైబిల్లో రోమపత్రికలో వ్రాయబడతాము. కుమారులం అయితే వారసులము, మరి ఆత్మలో వారసులం మనం అందరం. అర్థమైందా? కాబట్టి నా వారసులు మీరు అందరూ. ఆమె చెప్పండి. కాబట్టి ఇక్కడ దేవుని వారసురాలిగా ఆయన నన్ను నిలబెట్టుకున్నాడు. నా వారసులు మీరందరూ. ఏదో యూట్యూబ్ చూస్తున్నాం వారైనా, ఇక్కడ వచ్చినట్టు సుకన్య అయినా, ఎవరు వచ్చినా కూడా దేవుని తోటి వారసులమ్మా. దేవునితో ఆయన మరి మనమందరం చెత్త పనివారు. కాబట్టి మనమందరం ఎలా ఉండాలి? ఐక్యతతో ఉండాలి. సమయం అంటే సమయానికి ప్రారంభించుకొని ముగించుకోవాలి. మరి ఈరోజే ఇంత లేటు ఎప్పుడు కాలేదు, దయతో క్షమించాలి. మరి కంప్యూటర్ చూస్తున్న వారందరూ కూడా ఈ పరిచయం నిమిత్తం ప్రార్థన చేసి మరి మా కొరకు సహకరించవలసిందిగా, ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్న గ్రూప్లో ఉన్న వారందరూ కూడా పిలిచినప్పుడు తప్పనిసరిగా మరి జోస్విన్ ఆంటీ గారిని నేను మెచ్చుకుంటామండి. మరి ఇంతకుముందు కొంతమంది సహోదరులు పాస్టర్లని నేను ఎంతో ప్రేమతో ఆహ్వానించాను. మంచి ఉద్దేశంతో మీరు మానేస్తే దేవుడు మిమ్మల్ని విషయంలో లెక్కడగడు. కానీ నేను సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతోనే అందరం కలిసి ప్రార్థన చేసుకోవాలి. నేను మీ ద్వారా బలం పొందుకుంటాను. అయితే బలం లేదని కాదు, కానీ అందరం కలిస్తే ఇంకా బలం. ఐకమత్యమే మహాబలం అంటారు కదా. కాబట్టి అది మంచి మాటే, చెడ్డ మాట ఏది ఉండదు. చెడుగా చూస్తేనే, చెడుగా వింటేనే, అర్థం చేసుకునే విధానంలోనే అది చెడ్డ మాట, మంచి మాట. కాబట్టి వాక్యం అందరూ మరి ఒకరు బాగా చెప్పారు, ఒకరు బాగా చెప్పలేదని మార్కులు వేసుకోవడానికి కాదు, కానీ మనమందరం ఐక్యతతో ఉండడానికి కలిసి